Dear students, please submit the records before end of this month. రేయ్ మనం రికార్డ్ రాసేదేంద్రా జూనియర్ కానికి తంపా అవమల్లా చూసుకుందాం. రేయ్ రేయ్ ఈ రికార్డ్ రాయరా. రికార్డ్ రాయరా. అన్నా నేను రాయనన్నా, రేయ్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నా. ఎగ్జామ్స్ మేము గిట్లా రాసే ఇక్కడ దాకా వచ్చినాం రా. రికార్డ్స్ రాయి, వాళ్ళు రాసినా రాయకపోయినా పాస్ చేస్తారు. లేదు లేదన్నా, రాయరా. ఏయ్ రాయరా అంటున్నా కదన్నా, రాయను. రికార్డ్స్ రాయరా. మీరెంత చెప్పినా నేను రాయను. రికార్డ్స్ రాయ్. బ్రో ఏం చేస్తున్నారు బ్రో? రేయ్ సీనియర్స్ మధ్యలో నీకేంద్రా? ఏయ్ సీనియర్ జూనియర్ ఏంది, నువ్వెంత కడుతున్నావు నేను అంతే కడుతున్నాను బ్రో. ఏందిరా ఎక్కువ మాట్లాడుతున్నావు? రేయ్ మన వాళ్ళని రమ్మనరా. మ్యాచ్ ఎవరెవరికి? థర్డ్ ఇయర్ సిఎస్సి, ఫోర్త్ ఇయర్ మెకానికల్ రా. సిఎస్సియా? సిఎస్సి అంటే మాదే. బ్యాటింగ్ ఎవడు? మన ధ్రువ. ధ్రువానా? స్కోర్ ఎంత? 2 balls 6 runs రా. ఓ అయితే కొట్టేస్తాడరా. అంత నమ్మకమా? మా వాడు సెంచరీ కొడితే దానిలో రన్స్ కంటే 6 ఎక్కువ ఉంటాయి. సరదాగా పెట్టేసుకుందాం అయితే. ఓకే అయితే కాలేజ్ అయిపోయేంత వరకు మా బ్యాచ్ లంచ్ బాక్సులు ఇంకా బ్యాగులు మొత్తం నువ్వేమో ఎలా మళ్ళా. సరే చూసుకుందాం. అంత ఖచ్చితంగా ఓకే అలా చెప్పేసావరా? అక్కడుంది ఎవరో తెలుసా? మ్యాచ్ చూడు. షట్, బాల్ మిస్ అయిందిరా. చా, బాల్ మళ్ళీ మిస్ అయింది కదరా. నో బాల్ ఇచ్చారా, చూడరా రే. ఏరా ఇప్పుడు ఏమ్రా సీనియర్స్కి ఎదురు చెప్తావారా? ధ్రువ నిఖిల్ని కొడుతున్నారు. ఏంటి? నిఖిల్ని కొడుతున్నారా? రేయ్ వెళ్ళిపోతున్నాడు రా వాడు. ఏయ్ ఏమైందిరా? రేయ్ సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్యలో మీ ఓడి వచ్చాడు రా. మావోని కొట్టుకుంటా సీనియర్ జూనియర్స్ ఎందుకే? Hi. Hey, hi. How is your work going? Okay, if you have any doubts, do let me know.
హే ఆద్య, హాయ్. ఫ్రీ ఉన్నావా? చెప్పు, ఎనీథింగ్ ఇంపార్టెంట్? యా, చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మొత్తం నీ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, కూర్చొని మాట్లాడదామా? యా షూర్. ఎప్పటి నుంచో నీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. తెలియని భయం, గుండె నిండా బరువు, మొయ్యలేక మనసు మార్చుకోలేక, చెప్పలేక చెప్పకుండా ఉండలేక. డిడ్ ఐ సే సంథింగ్ రాంగ్? నో సారీ, చెప్పు. ఇంకేం చెప్పేది, ఫ్లో దొబ్బింది. ప్రిపేర్ అయ్యి వచ్చావా? అంటే ఇదంతా కాదా ఆద్య, పాయింట్కి వచ్చేస్తా. వెయిట్. ఏంటి ఆద్య నువ్వు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తుంటే మధ్యలో ఆపేశావు? ఐ నో వాట్ యు వాంట్ టు సే, కానీ లెట్ మీ టెల్ యూ సంథింగ్. నీకు తెలుసు కదా నేను కే డ్రామా ఫ్యాన్ అని. అవును, అయితే నాకు ఉంటుంది కదా, నాకు ఒక టైప్ ఆఫ్ పర్సన్ కావాలని. ఏ టైప్? అంటే లైక్ అందరికీ ఉంటుంది కదా, నాకు ఇలాంటోడు కావాలి అలాంటోడు కావాలని. కానీ నాకు వచ్చేవాడు నా కే డ్రామా సిరీస్ నుంచి ఒక 10% అయినా ఉండాలి. అండ్ నీకు అంత సీన్ లేదు. అండ్ వీఆర్ నాట్ ద మ్యాచ్. ఏం మాట్లాడుతున్నావు ఆద్య? ఇప్పుడు నేను ప్రేమించాలంటే ఆ కొరియన్ కప్ప ఫేస్లా మారాలా? ఊరంతా ఒకే ఆధార్ కార్డు ఉన్నా పర్లేదు, కానీ ఊరంతా నువ్వు అనుకునే బాయ్ ఫ్రెండ్లా ఉండాలంటే కష్టం ఆద్య, ఆలోచించుకో. ఓ, మరి నువ్వు చేసేదేంటి? నువ్వు ఆఫీస్లో అందరికీ బాయ్ ఫ్రెండ్లా ఉండాలనుకుంటున్నావా? అండ్ నువ్వు ఈ 2 yearsలో ఎంతమందిని మార్చావో ఆఫీస్ బాయ్ని అడిగినా చెప్తారు. పో అవతలకి. హలో బావగారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను బావగారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాలే కానీ అదే మన ఆద్య ఉంది కదా, దానికి చాలా మంచి సంబంధం దొరికింది. అది మాట్లాడదామని ఫోన్ చేశా. అవునా? ఇంతకు ఎవరు బావగారు? అదే బావగారు, మన హాస్పిటల్లోనే మహేంద్ర గారు పెద్ద కోడలు డాక్టర్గా చేస్తుంది కదా. మాట్లాడుతుంటే మహేంద్ర గారు చిన్నబ్బాయికి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. అప్పుడే నాకు మన ఆద్య గుర్తుకొచ్చింది. మిమ్మల్ని ఒక మాట అడిగి చెప్దామని ఫోన్ చేశాను. ఏమంటారు బావగారు? చాలా మంచి సంబంధం బావగారు, పైగా మంచి పేరున్న వాళ్ళు కూడాను. అయితే మరి మాట్లాడేమంటారా? మరి ఖచ్చితంగా మాట్లాడండి బావగారు. ఈలోపు అమ్మాయికి కూడా ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పేస్తాను. సరే, అయితే అబ్బాయి ఫోటో మీకు పంపిస్తాను. సరే బావగారు, ఉంటాను. ఒకసారి ఆద్యకు ఫోన్ చేయండి. ఉండవే, బావగారు ఫోటో పంపిస్తున్నారు కదా, అది వచ్చాక చేద్దాం. ఏంటి మా? నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి, నేనేం చెప్పినా వింటానని. పెళ్లి విషయం తప్ప ఏదైనా వింటానని నీకు తెలుసు, అదెందుకో కూడా నీకు తెలుసు. తెలుసు, ఎందుకు తెలీదు? నీకు డ్రామాలంటే నచ్చవని, ప్రతిరోజు ఆ పనికిమాలిన గాడిద నిఖిల్ గాడితో పార్టీలు చేసుకోవడం, వీక్ డేస్లో వర్కులు చేసుకోవడం, ఇంతే నా జీవితం అంటే. అరే, రేపో మాపో ఆ నిఖిల్ గాడికి కూడా పెళ్ళైపోతుందిరా, అప్పుడేం చేస్తావు? ఆహా, ఆ నోటితో ఎంత చక్కని మాట చెప్పారా ఆంటీ. అసలు అమ్మ అంటే మీరా ఆంటీ? వద్దులేరా, నీ ఇష్టం. ఆంటీ దోశలేవో చేసినట్టున్నారు. వేసాను, లోన్ అట్లా కడగలుగుతుంది, వేస్తా నాగు. థ్యాంక్స్ ఆంటీ, బయట తినేస్తా. బయట ఉంటారా? సగం నీ వల్లేరా వీడిలా తయారయ్యాడు. సరిపోయింది, బెర్రకాయ వేసం వస్తే బలి మూలిగిందంట. ఏయ్, ఎక్కడ కొన్నావురా వైలిన్? చాలా బాగుంది. అది గిటార్ రా గాడిద. రేయ్, మీ అమ్మ నన్ను నీ వల్ల తిట్టేస్తుందిరా. ఆ పిల్లదో చేసుకొని చావు. ఏంది మా పొద్దున్నే? నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి. అది కాదురా, మీ వదిన నీకు ఒక మంచి సంబంధం చూసింది,
నాన్నగారు నేను రేపు గురువారం వస్తామని చెప్పాం. నీకు పెళ్లి చూపులు. అమ్మాయి చాలా బాగుంది చూడ్డానికి. నీకు బాగా నచ్చుతుంది. అది చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. నువ్వుగాని నా మాట వినకుండా లాస్ట్ టైంలా పారిపోయావనుకో, ఇదిగో నా మీద ఒట్టే. ఇలాంటివి చెప్తేనే నాకు మండేది. ఈ విషయంలో నేను చాలా సీరియస్గా ఉన్నాను. సరే సరే వెళ్దాంలే, మరీ డ్రామాలు చేయకు. రావడమే కాదు, నేను చెప్పినట్టు వినాలి. లేకపోతే నా విషయం తెలుసుగా నీకు, నేనెంత మొండిదానో. అమ్మా తల్లి, నాకు తెలుసు. నాకు టైం లేదు, నేను వెళ్తున్నా. బాయ్. హలో అమ్ములు, నాన్నలు. ఏం చేస్తున్నావు తల్లి? కే డ్రామా చూస్తున్నావా? లేదు నాన్న, కావ్య ఏదో కోర్స్ గురించి అడిగితే ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నా. ఇప్పుడు నీ లైఫ్ని కే డ్రామా చేసేద్దామా? నా లైఫ్ కొరియన్ వర్షన్ చేయడం ఏంటి? ఏం లేదురా, నీకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది, నువ్వు ఇంటికి రావాలి కదా, అందుకే కాల్ చేశాను. నాన్న నీకేం చెప్పాను నేను? ఏం చెప్పావు? అసలు లవ్వే లేకుండా పెళ్ళేంటి నాన్న? అందులో మళ్ళీ నా లైఫ్ ఒక కే డ్రామా. ఇదే జోక్ అంటే మరి. ఒసే, నీకు ఆ కే డ్రామా పిచ్చి పట్టిందే. అందులోనే మునిగిపోతే నీకు పెళ్ళెలా అవుతుంది? నేను మాట్లాడతానులే కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. మీ నాన్న కూతురు నా మాట ఎప్పుడన్నారు? సర్లే వెళ్ళు. చెప్పరా? ఏంటి నాన్న ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అంటారు? అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నానో ఎప్పుడైనా ఆలోచించారా? నాకు పెళ్లి చేసుకోవాలని లేక కాదు నాన్న, పెళ్లి మీద నా ఒపీనియన్ డిఫరెంట్ అంతే. మీరు అనుకునేలా కాదు నాన్న. నువ్వు చెప్పకుండా మాకెలా తెలుస్తుందిరా? ఓకే, నేను మీకు చెప్తా, కానీ అమ్మని మీరే కన్విన్స్ చేయాలి. సరే, అమ్మతో నేను మాట్లాడతాలే కానీ ఫస్ట్ నువ్వు చెప్పు. అసలు ఆ మనిషి గురించి ఏమీ తెలియకుండా పెళ్ళేంటి నాన్న? హిల్ బి జస్ట్ ఎ స్ట్రేంజర్ టు మీ. అండ్ నేను అలాంటి పర్సన్ని పెళ్లి చేసుకుంటే ఒక లవ్, అండర్స్టాండింగ్, కేర్ ఇవన్నీ చూపిస్తాడో లేదో కూడా తెలియకుండా నేను ఆ పర్సన్తో లైఫ్ ఎలా షేర్ చేసుకోవాలి నాన్న? అయినా పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఎవరిని చేసుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్ నాన్న. ఎన్ని ఆస్తులు ఉన్నాయన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న, ఎంత అండర్స్టాండింగ్ అండ్ కేర్ ఉన్నదనే ఇంపార్టెంట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నాన్న. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఇంకా మీ ఇష్టం. బాయ్. అసలు ఆ మనిషి గురించి ఏమీ తెలియకుండా పెళ్ళేంటి నాన్న? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నువ్వు పడుకో. ఏంటి మీ గారాల కూతురు పెళ్లి కొప్పుకోలేదా? అది కాదు సౌజన్య, ఆద్య చెప్పింది కూడా కరెక్టే. మన జనరేషన్కి వాళ్ళ జనరేషన్కి చాలా తేడా ఉంది. ఇప్పట్లో ఆలోచిస్తే ఆద్య చెప్పినట్టు చేస్తేనే తను హ్యాపీగా ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటాం. ఇలానే మా నాన్న కూడా ఆలోచించుంటే ఎంత బాగుండేది. ఏంటి? ఏం లేదులే. అర్థమైంది. రేపు పొద్దున్న అమ్మాయికి మళ్ళీ ఫోన్ చేస్తాలే కానీ నువ్వు పడుకో, నీకు కావాల్సింది ఇదేగా. పడుకుంటా, మీరు కూడా పడుకోండి. అతిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. అవును, నువ్వే చెప్పాలి మరి. హాయ్ నాన్న. తల్లి, రేయ్, నాకు నీ ఒపీనియన్ అర్థమైందిరా. నీకు నచ్చిన అబ్బాయితోనే నీ పెళ్లి చేస్తాను. మీ అమ్మ గురించి అంటావా? ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, ఏదోలా మేనేజ్ చేసుకుంటాలే. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నాన్న, నాకు చిన్న హెల్ప్ కావాలరా. ఏంటి నాన్న చెప్పు. ఏం లేదు, ఇప్పుడు వచ్చిన సంబంధం విభవాల మామయ్య గారు తీసుకొచ్చారు. వద్దు అంటే మాట తప్పినట్టు అవుతుంది. ఈ ఒక్కసారికి నా కోసం వచ్చి పెళ్లి చూపులో కూర్చోరా ప్లీజ్. ఆ తర్వాత ఏం జరిగినా కూడా నేను చూసుకుంటాను.
మీ నాన్న కోసం ప్లీజ్. నాన్న వింటున్నావా? నీకు నచ్చితేనేరా, లేకపోతే వదిలేద్దాం. సరే నాన్న, వస్తాను. కానీ ఇంకెప్పుడు నన్ను ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టొద్దు నాన్న, ప్లీజ్. ఖచ్చితంగా నేను నీకు మాటిస్తున్నాను. ఇంకోసారి ఇలా రిపీట్గా ఉండదు చూసుకుంటాను, సరేనా? మీరు మరీ దానికి రెక్కలు ఇచ్చేస్తున్నారు. ఏంటంట నాన్న, అమ్మేమంటుంది? ఎప్పుడు ఉండేదారా తలనొప్పి. మీకు మీ నాన్న ఉన్నట్టు దానికి వాళ్ళ నాన్న లేడని కుళ్ళు. రే నాన్న, నేను చాలా మిస్ అవుతున్నాను రా. రోజంతా నేను మీ అమ్మే ఇంట్లో ఉంటున్నాను. పొద్దు నుంచి దాని మొహం చూడలేక చచ్చిపోతున్నాను రా. త్వరగా వచ్చే నాన్న, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే నాన్న, నువ్వు ప్రామిస్ చేసావు కాబట్టి వచ్చేస్తాలే. సరేరా, ఓయ్ నువ్వు వచ్చేంతవరకు వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా వచ్చే తల్లి, సరేనా? బాయ్. సరే నాన్న, ఉంటా. బాయ్. పెళ్లి చూపులు చూద్దాం. ఆద్య, ఇంకా చిన్నపిల్లవేనా నువ్వు? చిన్నపిల్లనే కదమ్మా. ఏంటి ఇలా చిక్కిపోయావు? ఇలా ఉంటే రేపు పొద్దున వాళ్ళకి నచ్చినట్టే నువ్వు. చూడు నాన్న. ఏంటి నువ్వు రాక రాక అమ్మాయి ఇంటికి వస్తే ఇలాగే మాట్లాడతావా? ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే మొదలు పెట్టావా? అలా చెప్పు నాన్న. అయినా నాకు ఒక డౌట్. ఏంట్రా? నువ్వేమో ఇంత కూల్గా ఉంటావు, అమ్మేమో అంత బోరింగ్గా ఉంటుంది. మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది? అమ్మ గురించి తెలిసిందేగా, బోరింగ్ క్యాండిడేట్. ఇంకా మీ నాన్న కూతుర్లే అనాలి. అయినా సగం మీ వల్లే అది అలా తయారైంది. సరిగా తిండి తినక ఏం లేక చూడండి ఎలా అయిందో. తినొచ్చు కదా. ఏం నాన్న నువ్వు కూడా? ఒసే, ఈ 2 రోజులన్నా సరిగ్గా తిని నిద్రపో. పెళ్లి చూపుల్లో అన్నా బాగుంటావు. అయినా మేము చాలా మాట్లాడుకోవాలి, నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపో. దీనికి నేనంటే అసలు భయం లేకుండా చెప్తున్నాగా, వెళ్ళు. ఈ పేటకు నేనే మేస్త్రి. నా ధ్రువ రై. అరే నువ్వు ఇంకా పొడుగురాడినానా? నీ పెళ్లి చూపులాగా నేను ఎంత చక్కగా డ్రెస్సింగ్ అవన్నీ వేసుకుని వస్తే ఆంటీ మీరు కూడా ఆటలేదంటే ఇంకా పొడుగున్నాడు. ఏరా నువ్వు ఇంకా లెగలేదా? అమ్మా లేస్తున్నానమ్మా. అమ్మా నిన్న నైట్ కార్ పంక్చర్ అయింది. ఇప్పుడు పెళ్లి చూపులకు ఎలా వెళ్తావు? సర్లే, తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే. కారు అంటే మరి బండి అంటే మరి వాహనము. మీ కారు పంచర్ అయితే ఏమి, మా వాహనం ఉందిగా, మా వాహనంలో వెళ్దాం పెళ్లి చూపులకి. నీకుంటుందిరా నా చేతిలో. హాయ్ మా. ఏంటే ఇంట్లో ఫంక్షన్కే వచ్చారా, చుట్టాలింటికి వచ్చారా? లేదా అత్తయ్య గారు, నా వల్లే కొంచెం లేట్ అయింది. నీ వల్ల అయితే ఓకే, అదే దీని వల్ల అయితేనా? అమ్మా, విరాజ్ నీకు అల్లుడు అవ్వకముందు నుంచే నేను నీ కూతుర్నే. ఏడ్చావులే. ఏంటి విరాజ్ ఇలా చిక్కిపోయావు? వంట సరిగ్గా చేయట్లేదా? ఇది అలాంటిదేం లేదండి. నాన్న చూస్తున్నారా ఈ ఘోరం? పెళ్లికి ముందున్న ప్రేమ పెళ్లి తర్వాత ఎందుకు ఉండదో వీళ్ళకి. పాపం రేపు ఆద్య పరిస్థితి ఏంటో. మీకు నాన్న తల్లి. పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాత అయినా నాన్న ప్రేమ మారదు. చూసి నేర్చుకోమా. అవును విరాజ్, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీరు? ఏదో మీ అత్తయ్య దయ వల్ల ఇలా ఉన్నా. ఏమండి నా సంగతి తర్వాత, అక్కడ ఇంకా మీ మహారాణి నిద్ర లేవలేదు, దాని సంగతి చూడండి. అది ఇంకా లేవలేదా? మా నాన్నగారు ఫోన్ చేశారు, వాళ్ళు బయలుదేరిపోతున్నారండి. మీరు అర్జెంటుగా వెళ్ళి దాన్ని లేపి మీరు రెడీ అవ్వండి, పోండి. ఓయ్ నువ్వు చూస్తున్నావేంటి? అవన్నీ సర్దేసి లోపలికి వెళ్ళి పూలు అవన్నీ తీసుకొచ్చిపెట్టు. సరే. విరాజ్,
నువ్వు ఇంకా మారలేదా? అదేంటది హెయిర్ స్టైల్ మార్చారు కదా. ఏడ్చినట్టుంది జోక్. దీనికి వండుతున్నట్టుంది. నీకెన్నిసార్లు చెప్పాను బావా అని పిలవమని? వీళ్ళకి పెళ్లి కాకముందు నేను విరాజ్ ఫ్రెండ్స్ అమ్మా. ఇప్పుడు సడన్ గా అంటే ఎలా? అదేంటది? మాకు పెళ్ళి 1.5 year అయింది. అబ్బా ఇది ఎంతమంది చెప్పినా వినదు విరాజ్. అమ్మా మహాతల్లి, ఈరోజు తమరికే పెళ్లి చూపులు, లేచి రెడీ అవ్వండి. ఇంత హడావిడి చేస్తుంది. అసలు ఈ పెళ్లి జరగదని తెలిస్తే ఏమైపోతుందో. ఏం మాట్లాడుతున్నావు ఆద్య? మీకు నాన్నేం చెప్పలేదా? దేని గురించి ఏం చెప్పలేదు. మీకు తెలుసు కదా, నేను చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటా, లేకపోతే కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చాక పెళ్లి చేసుకుంటా. అవును, అయితే సో ఇదే మ్యాటర్ అమ్మకి నాన్నకి చెప్పా. నాన్న అర్థం చేసుకున్నారు. మరి ఈరోజు జరుగుతున్న పెళ్లి చూపుల గురించి? అదా, నేను నాన్నతో ఈ మ్యాటర్ మాట్లాడక ముందే విరాజ్ వాళ్ళ నాన్న నాగరాజ్ మామయ్య గారికి మాట ఇచ్చేశారు. మళ్ళీ మామయ్య గారి మాట పోతుందని ఓకే చెప్పేశా. తండ్రి కూతురు కలిపి ఎంత కుట్ర చేస్తున్నారే. సో నాన్న ఈ ఒక్కసారి పెళ్లి చూపుల్లో కూర్చో, తర్వాత ఎలాగోలా క్యాన్సిల్ చేద్దామన్నారు. అందుకే ఓకే చెప్పా. అసలు ఈరోజు పెళ్లి చూపులకి ఎవరు వస్తున్నారు తెలుసా? లేదు, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. సరిపోయింది. ఒకసారి సర్లే పదండి, రెడీ అవ్వండి. బాగున్నావురా? ఇస్త్రీ చొక్కా, ఆ గెడ్డం, నాన్ సింక్ లో నైస్ లుక్ మ్యాన్. పెళ్లి కల వచ్చేసిందే బాలా. ఏమంటారా ఆంటీ? రై ఆల్రెడీ మండిపోయి ఉన్నా, కారం జల్లకు. అరే పెళ్లి చూపులు అయ్యేవరకైనా ఆ మాడిపోయిన ఫేస్ని మార్చరా? అమ్మా ముందే చెప్తున్నాను, అమ్మాయి నాకు నచ్చలేదనుకో, ముఖం పైన అమ్మాయి నచ్చలేదని చెప్పేస్తాను. అమ్మాయిని ఫోటోలో చూస్తేనే చాలా బాగుంది, రియల్గా ఇంకా బాగుంటుంది. నువ్వేం టెన్షన్ పడకరా, ఫోటో చూసి బాగుందంటే రియల్గా ఖచ్చితంగా బాగుండదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అంకుల్? మీ ఆంటీని ఫోటో చూసే ఓకే చేశా, రియల్గా చూసాక ఎందుకు చేసుకున్నా అని ఫీల్ అయ్యా. మీ నాన్నకి గుండె ధైర్యం ఎక్కువరా. నచ్చకపోతే చెప్పేయాల్సింది కదా అంకుల్. అంత ఛాన్స్ లేదు, డైరెక్ట్ పెళ్ళే. ఇట్స్ క్లీన్ బౌల్డ్. పాప మిడిల్ స్టాంప్ ఎగిరిపోయింది అనమాట. పెద్ద సెటప్పే. ఆంటీ మీకు ఇంకా కట్నం టెన్షన్ ఉండదా ఆంటీ? మీ ఊడి సెట్టే బలిసినోళ్ళు. మీరు వెళ్ళండి, మేము వస్తాం. నమస్కారం అండి. ఏమైందిరా? అక్కడ కాజాలు స్వీట్స్ ఉంటాయి, నేను తొందరగా వెళ్తుంటే ఇటు తీసుకొచ్చావు. రండి. నమస్కారం అండి. అంతా బాగా జరిగిందండి? బాగా జరిగిందండి. మాలుడండి. అవునవును, అదే మన నారాజు ఉన్నారు కదా, తెలుసు తెలుసు. వీళ్ళ నాన్నగారే కదా చెప్పింది మీ అమ్మాయి గురించి. బాగున్నావా బాబు? కూర్చోండి సార్. అమ్మా విభా, చెల్లి రెడీ అయిందేమో చూడమ్మా. సరే నాన్న. అమ్మాయి ఫోటోలో కన్నా బయట చాలా బాగుందండి. అవును, అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. ఆంటీ, నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. అయ్యో ఒక్క నిమిషం అండి. అబ్బాయి రాలేదు. వచ్చాడు, పిలుస్తాను. అరే ఎలాగైనా ఈ సంబంధం క్యాన్సిల్ చేయరా. ఒకవైపు మా అమ్మ బ్లాక్మెయిల్ చేస్తుంది. నువ్వు ముందు ఆ హాలీవుడ్ విలన్స్ లాగా పిస్ 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 అని మాట్లాడడం మానరా. ఇదేమన్నా పెద్ద విచిత్రమా? నచ్చితే చేసుకో. నీకు తెలుసు నాకు లవ్ మ్యారేజ్ అన్నా మ్యారేజ్ అన్నా ఇష్టం లేదని.
అమ్మాయిలంటే సరదా, పెళ్ళంటేనేమో భయం. అదంతా కాదురా, ఎలాగైనా ఈ సంబంధం క్యాన్సిల్ చేయాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. ఐడియా? ఇది పెద్ద మ్యాటరే కాదు మావా. నీ బ్యాక్గ్రౌండ్, నీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్పు, ఆ అమ్మాయి పారిపోద్ది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయరా నీకు? పద. దీన్ని కూడా నువ్వు పెద్ద ఐడియా అనుకుంటున్నావు చూడు. నువ్వు ఇంటెలిజెంట్, నేను ఎర్రోడ్నా నాకు అర్థం కావట్లా. ధ్రువా రండిరా. వస్తున్నామమ్మా. ఈ క్యా హే, రండిరా రండిరా రండిరా. ఒకవైపు అమ్మ, ఇంకోవైపు కొడుకు. ఈడు పెళ్ళిగో అలా. ఇంకా సార్ ఏముంది సార్, గోయింగ్ ఆన్. మార్కెట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు. ఒక్క నిమిషం అంకుల్, అర్జెంట్ కాల్, మీరు మాట్లాడాలండి. అవునవును, అప్పుడు గ్యాదరింగ్ లో మీ డిస్కషన్ వచ్చింది. అవునా? సరే. బిజినెస్ పర్లేదండి ఈ మధ్య కొంచెం. మా అబ్బాయి ధ్రువ. వీడేంటండి? అయ్యో పర్లేదు బాబు. ఏంటి నమస్తే చేస్తున్నాడు? మహేంద్ర గారు మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కదండి? అది ఈ ఎక్స్ట్రా చూసినప్పుడు అనుకున్నానండి. ఓకే. ముందు మనకు కదమ్మా, వాళ్ళకి. థ్యాంక్ యూ. చీరలో చాలా బాగున్నావా? చూడరా పైకి. ఏమైనా అడగాలనుకుంటే అడగండి. అయ్యో మందే ఉందండి, పెళ్లి చేసుకునేవాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. అమ్మా మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే వెళ్ళి మాట్లాడుకోండి. నాన్న నాకు ఈ పెళ్ళి ఓకే. అదేరా, ఏం మాట్లాడకుండానే. చూడండి నాన్న, ఒక 15-20 మినిట్స్ మాట్లాడుకున్నంత మాత్రాన ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోగలమా? లేదు కదా. సో వీ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ స్టెప్ బై స్టెప్. అండ్ ధ్రువాని చూడగానే నాకు ఎక్కడో కనెక్ట్ అయింది నాన్న. అది కూడా నిజమే కదండి. అమ్మాయి కూడా మాకు బాగా నచ్చేసింది. ఇక మిగతావన్నీ మనం మాట్లాడుకుని డిసైడ్ చేసుకుందాం. ఆంటీ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ధ్రువాకి నేను నచ్చానో లేదో ఇంకా చెప్పలేదు. నాకు సంతోషం. నువ్వు కూడా ఓకే చెప్పేసి. ఓకే చెప్పరా. లాస్ట్ టైంలా పారిపోయావనుకో, ఇదిగో నా మీద ఒట్టే. యా, నువ్వు ఇందాక మాట్లాడింది నాకు కరెక్టే అనిపించింది. నాకు కూడా ఓకే ఆద్య. ఇంకే, మనం అందరం ఒకే ఫ్యామిలీ అవుతున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. అవునండి, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఎంగేజ్మెంట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం బాబు గారు. వెళ్ళొస్తామండి. సరే అండి, వస్తామండి. అరే నాకు డౌట్, ఆ అమ్మాయి నువ్వు చూడగానే నచ్చేసావన్నది కొంపతీసి ఆ అమ్మాయి నీకు నచ్చిందా, లేదా మీ ఇద్దరు ప్రీ ప్లాన్ వేసుకొని దొంగ ప్రాబ్లం సాల్వ్. ఏంటమ్మా ప్రాబ్లం సాల్వ్? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అరే, పెళ్ళంటే నీకు ప్రాబ్లం,
మాకు కాదు. అయినా పెళ్లి చేసుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంట్రా? అయినా తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నారండి వాడిని? మరి ఎందుకమ్మా తెలిసి కూడా ఇలా చేస్తున్నారు? అరే అలా చేస్తున్నాం కాబట్టే పేరెంట్స్ అయ్యాం, లేకపోతే ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళం. అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఫ్రెండ్స్ ఏంటి? అరే నువ్వు నిఖిలు ఏం ప్లాన్ వేశారో నేను వినలేదనుకుంటున్నారా? అంతా ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతేనా మొత్తం జడగొట్టుకునేవాడు కదూ. మీకేం తెలిసిందంటీ? ఏంటి 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 మీ ప్లాన్ అంతా తెలిసిపోయిందని చెప్తున్నాను. ఆ అమ్మాయికి ఏదేదో చెప్పి భయపెట్టాలని చూశారు కదా. నాకు సరిగ్గా వినపడలేదు కానీ మ్యాటర్ మాత్రం అదే అని అర్థమైంది. బ్రతికిపోయాంరా, మొత్తం వినలేదు. వినుంటే ఏదేమైనా కానీ నాకు అమ్మాయి బాగా నచ్చేసింది. ఈ రోజుల్లో అమ్మాయిలాగా చాలా స్ట్రాంగ్గా బోల్డ్గా ఉంది. ఇప్పుడేంటి మీరైతే ఫిక్స్ అయ్యారు కదా నాకు పెళ్లి చేద్దామని, అంతే కదా? అంతేగా, అంతే. సరేరా, నువ్వు పక్కన ఆపు. నేను మా మరదలతో కలవడానికి వెళ్ళాలి. నువ్వు టైం చూసుకుని ఆద్యతో మాట్లాడరా, ఓకే? చూడరా ఆ అమ్మాయి అంటే ఎంత ప్రేమో వాడికి. దానికి ఇంకో పేరుంది. దిగు. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. ఏంట్రా నువ్వు మొన్నేమో అంత చెప్పి ఈ రోజేమో అసలు ఏం మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పేశావు? అంటే నాన్న ఆ మూమెంట్లో నాకు అలా అనిపించింది. ధ్రువ నాకు కరెక్ట్ అనిపించాడు, అందుకే ఓకే చెప్పేశా. అదేంటి మొన్న ఇదే టాపిక్ రివర్స్లో చెప్పావు? చూడగానే ఎలా డిసైడ్ చేస్తారు పెళ్ళంటే అది ఇదని చెప్పి ఏదేదో చెప్పావు. అది విని రాత్రి పడుకోకుండా ఆలోచించాను. ఇప్పుడు చూస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అమ్మా ఇదంతా కాదు, నేను పెళ్లి చేసుకోవాలా వద్దా? ఉందే చేసుకో, కానీ నిన్నెలా ఒప్పించాలా నేనే ఆలోచిస్తున్నా. సడన్గా నువ్వు అన్నమాటకి ఎంత షాక్ అయినో తెలుసా? అయినా నువ్వు అలా ఎందుకన్నావా అని తెలుసుకోవాలనుంది నాకు కూడా. అవునవును, మాకు తెలుసుకోవాలనుంది. నాకు కూడా తెలుసుకోవాలనుంది. అదే పెళ్లి చూపులకు ముందో మాట, పెళ్లి చూపుల తర్వాత మాట కదా మావయ్య గారు, అడగండి. నాకు తెలుసుకోవాలనుంది, చెప్పు. నేనే పెళ్లి గురించి అంత చెప్పి నేనేం ఆలోచించకుండా డెసిషన్ తీసుకుంటానని ఎలా అనుకుంటారు? మీరందరూ ఏం వరి అవ్వకండి, హ్యాపీగా ఉండండి. అమ్మా నువ్వు వెళ్ళి నీ కూతురికి పెళ్లి సెట్ అయిందని చెప్పేసుకో. ఆద్య, అరే షూర్? షూర్ నాన్న. అమ్మా నువ్వు వెళ్ళి చెప్పేసుకో. సరే రండి. ఆద్య, నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టే అనుకుంటున్నావా? ఏ ఎందుకలా అడుగుతున్నావు? ఏ నీకు తెలీదా మేము ఎందుకు ఇలా అడుగుతున్నామని? మీ ఇద్దరికి అంతా తెలిసి నన్ను అడుగుతున్నారా? హలో. హాయ్ ఆద్య, దిస్ ఇస్ ధ్రువ. ధ్రువ హాయ్. మనం ఎందుకు లేదా? చెప్పు ధ్రువ, కాల్ చేసావు. అసలేంటి నువ్వు? మనం ఇన్ ఇయర్స్ తర్వాత కలిస్తే, అది కూడా పెళ్లి చూపుల్లో. నేను రెడీ, నేను పెళ్లి చేసుకుంటా. వాట్ డూ యూ మీన్ బై దట్? ఇదంతా కాదు కానీ లెట్స్ మీట్ అప్ ఫర్ లంచ్ టుమారో. ఓ రియలీ? ఎక్కడ కలుద్దాం? లొకేషన్ పిన్ చేస్తా. బాయ్. ధ్రువ ధ్రువ. హాయ్ ధ్రువ. హాయ్. లెట్స్ ఆర్డర్ సంథింగ్. ఇక్కడ మెడిటేరియన్ ల్యాంప్ చాలా బాగుంటుంది. యూ షుడ్ ట్రై ఇట్. వెయిటర్. లెట్స్ కమ్ టు ద పాయింట్. నీకు తెలుసు నాకు లవ్ అన్న మ్యారేజ్ అన్న అస్సలు సెట్ అవ్వదని. అదంతా తెలుసు కానీ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ. నీ గురించి చెప్తేనే కదా తెలుసుకునేది. అసలు ఎందుకు చెప్పాలి? ఏమో, నా డెసిషన్ చేంజ్ అవ్వచ్చేమో. సరే ఆద్య, లవ్ అనేది కొంతకాలమే బాగుంటుంది. ఇట్స్ జస్ట్ అబౌట్ ప్లెజర్. అది నాకు నా పొటెన్షియల్ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర కూడా దొరుకుతుంది. ఇంకా ఏంటి ఇంకా? ఆల్రెడీ చెప్పాల్సిందంతా చెప్పేశాను.
అయినా నేను ఏమన్నా చిన్న పిల్లని అనుకుంటున్నావా? నువ్వు చెప్పిన స్టోరీ అంతా నమ్మడానికి? ఇప్పుడు నమ్మాలా నిన్ను? థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నావు? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ? లుక్ ధ్రువ, నీ రీజన్ నాకు కన్విన్సింగ్గా ఉంటే మార్క్ మై వర్డ్స్, ఐల్ కాల్ ఆఫ్ ద వెడ్డింగ్. పక్కా కదా? అయితే ఇంకేదో ఉంది కదా, చెప్పు. నేను ధరణిని ఇంకా మర్చిపోలేదు. వాట్? ధరణియా? నీకు గుర్తుందా మన కాలేజ్ డేస్? ధ్రువ, నిఖిల్ని కొడుతున్నారు. ఏంటి? నిఖిల్ని కొడుతున్నారా? ఏయ్, ఏమైందిరా? రేయ్, సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్యలో మీ ఓడు వచ్చాడు రా. మావోని కొట్టుకుంటా సీనియర్ జూనియర్స్ ఏంటి? Stop it! ఏంట్రా బాగా గట్టి తగిలిందా? నీ అప్ప పందిలా పలిసావు కదరా, గొడవతుంటే ఏం చేస్తున్నావు? ఈ గొడవలు ఇవన్నీ నా వల్ల కాదురా. ఈయనలాగా సిగరెట్లు కూడా నా వల్ల కాదు. పీకేవలే. అయినా కాలేజీకి వచ్చి చదువుకొని బాగుపడరా అంటే ఏంట్రా మీరు చేసే పనులు? గొడవలు అంటూ సిగరెట్లు అంటూ. కోపం వచ్చిందా? మరి రాదా? నా ఫ్రెండ్ గాని అంతగానం కొడుతుంటే? నేను నీ మంచి కోసమే కొట్టాను. ఇలా అయితే నీ కెరియర్ ఏమవ్వాలి? ఎవడో వచ్చి నా ఫ్రెండ్ గాని కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలనా? ఇదే ఈ కోపమే తగ్గించుకోవాలి. చూడు ధ్రువ, కోపం కూడా డబ్బు లాంటిదే. ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. సర్లే, కంట్రోల్ చేసుకుంటా. గుడ్, పద వెళ్దాం. పదండ్రా. నువ్వు వెళ్ళు, మేమెందుకు? నువ్వెక్కడికి రా, కూర్చో. మామా, నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ రా. నీ సంగతి ఏంట్రా? మనకెందుకురా ఈ జాబ్లు అవన్నీ? ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. ఎవరికి కాల్ చేస్తున్నావురా? ధర్నీకి. ధర్నీ, ఎక్కడున్నావు? క్యాంటీన్లోనా? సరే వస్తున్నా. పద వెళ్దాం. నేను రావట్లేదురా, నువ్వు వెళ్ళు. ఏమైందిరా? ఏం లేదు. అంతా ఓకే కదా? ఓకే. సరే, నేను వెళ్ళి కలిసేసి వస్తా.
ధరణి, ఐ గాట్ ప్లేస్డ్. ఓ గుడ్. ఏమన్నా తింటావా? నో నో, ఇట్స్ ఓకే, ఐమ్ ఫైన్. ధరణి, మనం అనుకున్నాం కదా అంత సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని. దిస్ ఇస్ ద రైట్ టైం టు టాక్ విత్ అవర్ పేరెంట్స్, రైట్? యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ ఓన్లీ. చెప్పు. ఐఎమ్ గోయింగ్ టు యూఎస్. అదేంటి, ఇదంతా మన ప్లాన్లో లేదు కదా? No, actually, I don't want to get involved in all this, Dhruva. Love, marriage and all. I have to focus on my career. సరే, ఇప్పుడేంటి, నువ్వు యుఎస్ వెళ్తే హ్యాపీగా ఉంటావు, అంతే కదా? నీ హ్యాపీనెస్ కన్నా ముఖ్యమైనది నాకు ఏది కాదు. కానీ ఈరోజు సాయంత్రం కలుద్దాం కదా, ప్లీజ్. No, actually, I'm going out of station to meet my relatives and also I'm leaving in 15 days, so I won't be able to meet. Okay, I'll leave. Meet you later, okay? ఏం చేస్తున్నావురా నువ్వు ఇక్కడ? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఇంటికి వెళ్తే అక్కడ ఉండట్లేదు. ఆంటీ ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా నీకు? అసలు ఏం జరిగిందిరా? ఏం జరగలేదురా. మరి ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఇదంతా ధరణి కోసం ఆలోచించే చేస్తున్నావు కదరా? అలా ఏం లేదు. రే, నువ్వెంత బాధపడినా అది రాదురా. ఎందుకు రాదురా? మాది ట్రూ లవ్. బొక్కలో ట్రూ లవ్ అది ఆ శ్రవణ్ గారితో దొబ్బేసిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? చెప్తే అర్థం కాదా నీకు? అసలు ఏం జరిగిందో తెలుసా? హాయ్ ధరణి. హాయ్. నాకు యూఎస్లో జాబ్ వచ్చింది, త్వరలో వెళ్ళిపోతున్నాను. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ధరణి, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వాట్? నీకు తెలీదా? ఐ లవ్ ధ్రువ. నిజంగానా? వాడితో హ్యాపీగా ఉండగలవా నువ్వు? అసలు లైఫ్ మీద ఫోకస్ లేదు, ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ గొడవలు అని తిరుగుతాడు. అలాంటి వాడితో ఎలా ఉండగలవు? నన్ను చూడు, యూఎస్లో జాబ్ వచ్చింది, త్వరలో సెటిల్ అయిపోతాను. మన ఇద్దరం కలుసున్నామంటే హ్యాపీగా ఉండొచ్చు. ఆలోచించు ధరణి. ఐ లవ్ యూ. I will be waiting for your reply. Bye. చూడు ధ్రువ, అదంతా నీ పాస్ట్ అండ్ ఎప్పుడు అలానే జరుగుతుందని కాదు, నువ్వు తీసుకునే స్టెప్ బట్టి ఉంటుంది. చూడాద్యా, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. అయినా మన జనరేషన్ వాళ్ళకి ఈ లవ్, మ్యారేజ్, ఈ బాండింగ్ ఇవన్నీ సెట్ అవ్వవు. ధ్రువ, నువ్వు ధరణి దగ్గరే ఆగిపోయావు. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. నేను ఎప్పుడో మూవ్ ఆన్ అయ్యాను. చూడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో.
అయినా ఇప్పుడు నేనేం చెప్పినా వినే పొజిషన్లో నువ్వు లేవు. ఎనీవేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ నువ్వు నాకు ఇవన్నీ చెప్పావని. లిజన్, ఐ లైక్ గైస్ విత్ పాస్ట్. ఓకే ఓకే, నాకు ఒక మీటింగ్ ఉంది, ఐ హ్యావ్ టు గో. బాయ్. నీ అబ్బా ఏం చేస్తున్నారా ఇక్కడ? కాప్ పడకరా, మ్యాటర్ ఏంటో చెప్పు. నేను ఆద్యాకి ధరణి గురించి మొత్తం చెప్పేశాను. సరిపోయింది. ఇన్నాళ్ళు అమ్మ పడ్డ కష్టాన్ని ఆరిపేసినట్టు ఆరిపేసినావు అనమాట. రేయ్, నేను చెప్పిన తర్వాత తను ఏమందో తెలుసా? ఐ లైక్ గైస్ విత్ పాస్ట్. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆద్య చాలా మంచి అమ్మాయిరా, పెళ్లి చేసుకోవచ్చుగా. రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? మనం బాగా ప్రేమించే అమ్మాయి కోసం మనలా బ్రతకడం మానేసే రోజులు రేవి. నీకు నచ్చినట్టు నువ్వు ఉన్నప్పుడు కూడా నిన్ను లవ్ చేస్తుంది చూడు, నువ్వు చాలా లక్కీరా ధ్రువ. నువ్వు పాస్ట్లో బతుకుతున్నావు అని తెలిసి కూడా నీ పాస్ట్ని యాక్సెప్ట్ చేసింది చూడు, అది అందరి వల్ల కాదు. ఒక్కసారి ఆలోచించు ధ్రువ, ఆ అమ్మాయితో నీ లైఫ్ ఎలా ఉంటుందని. ఇంక నీ ఇష్టం. ప్రకాష్ గారు, యా 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 ఓకే, సూపర్, బ్రహ్మాండం. నెక్స్ట్ మంత్ 18th ముహూర్తం బాగుందంట. ఓకేనా? ఓకే అని చెప్పేయండి. అలాగేనండి. ఓకే అండి, మేము చూసుకుంటాం, అన్ని ముహూర్తాలు చూసుకుంటాం. ఓకే అమ్మా. నెక్స్ట్ మంత్ 18th ముహూర్తం బాగుందంట. ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తున్నాం. నీకు ఓకేగా? అరే ధ్రువా, ఏంటండి వీడు? హాయ్ ధ్రువా, మన ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది తెలుసా? యా, ఇప్పుడే తెలిసింది నాకు. కానీ నువ్వు నాకు అది చెప్దామని ఫోన్ చేసావా? నేను ఇప్పుడే కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే ఫస్ట్ చేసావు. చూసావా మన ఐడియాలజీ ఎలా కలిసిందో? ఇప్పుడు మనం కూడా కలిసిపోతున్నాము. ఆద్య, నేను అందుకు కాల్ చేయలేదు. మరి దేనికి కాల్ చేసావు? ఓ, షాపింగ్ గురించా? నాకైతే సాటర్డే సండే ఫ్రీ, అప్పుడు వెళ్దామా? ఆద్య, డోంట్ యాక్ట్ లైక్ అ కిడ్. నేను మాట్లాడేది వినకుండా మాట్లాడుతున్నావేంటి? సారీ చెప్పు. ఆద్య, నువ్వేమన్నావు? నా రీజన్ కన్విన్సింగ్గా ఉంటే ఈ పెళ్ళి ఆపేసానని చెప్పేసి అన్నావు కదా. మరి ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయడం ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కూల్ ధ్రువా, కూల్. నేను నీకేం చెప్పాను? నాకు నీ రీజన్ కరెక్ట్ అనిపిస్తే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తానని చెప్పాను. కానీ లాస్ట్లో ఏం చెప్పానో ఒకసారి గుర్తు చేసుకో. ఏం చెప్పావు? నా రీజన్ సెన్సిబుల్గా ఉందన్నావు, అంటే కన్విన్స్ అయినట్టే కదా. డోంట్ యూ థింక్ యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ సంథింగ్? ఒక్కసారి గుర్తు తెచ్చుకో ధ్రువా. ఆద్య, డోంట్ ప్లే విత్ మీ. అసలుకే పిచ్చ కోపం మీద ఉన్నాను. ఐఎమ్ నాట్ జోకింగ్ ధ్రువా. నేను ఏం చెప్పానంటే ఐ లైక్ గైస్ విత్ పాస్ట్ అని చెప్పాను. దాని అర్థం ఏంటి ఇప్పుడు? వద్దా అంటే ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళాపవా? మేబీ ఆపనేమో. ఆద్య, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. నువ్వు ఆపకపోతే నేను ఆపుతా, అండ్ ఐఎమ్ ప్రిటీ కేపబుల్ ఆఫ్ దిస్. కానీ మా అమ్మ గురించి ఆలోచించి ఆగుతున్నాను అంతే. ఆద్య, సే సంథింగ్. ఓకే ధ్రువ, ఐల్ క్యాన్సిల్ ఆల్ ది అరేంజ్మెంట్స్. కానీ దానికన్నా ముందు నువ్వు నాకు ఒకటి ప్రామిస్ చేస్తే నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏం చేయాలి? నాకు నీ పార్టీ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలనుంది. టేక్ మీ అవుట్ విత్ యూ కొన్ని రోజులు. నువ్వు అది చేయగలితే నేను డెఫినెట్గా పెళ్ళాపేస్తాను. లేదా ఆద్య, నీలాంటి వాళ్ళకి అవన్నీ సూట్ అవ్వవు. నీకెవరు చెప్పారు నేను అడ్జస్ట్ అవ్వలేనని? ఐ డూ గో టు పార్టీస్, ఐ డూ డ్రింక్. ఆఫీస్ పార్టీస్ ఆర్ డిఫరెంట్. అయినా తాగినంత మాత్రాన అన్నీ చేసినట్టు కాదు కదా. ట్రై టు అండర్స్టాండ్. నేను కంఫర్టబుల్గా ఉండగలనో లేదో అది నేను చూసుకుంటాను. యూ టేక్ మీ అవుట్ విత్ యూ. అయినా నేను వచ్చేది నీతోనే కదా, సో నాట్ ఎ ప్రాబ్లం. ఆద్య, ట్రై టు అండర్స్టాండ్ కదా. నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ లాగా తీసుకెళ్ళమంటున్నానా? టేక్ మీ అవుట్ లైక్ అ పొటెన్షియల్ ఫ్రెండ్, అంతే కదా. ఓకే? ఆద్య, చిన్న పిల్లలా బిహేవ్ చేయకు. అయినా నువ్వు ఇంట్లో ఉంటావు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? అదంతా నేను చూసుకుంటా. ఆఫీస్లో వర్క్ ఉందని చెప్తాను. అయినా మా ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలో నేను చూసుకుంటాను. మిగిలినవి నువ్వు ప్లాన్ చేసుకో.
నువ్వు అసలు మాట వినవు కదా. అస్సలు వినను. రేపు నీ ఆఫీస్ దగ్గర షార్ప్ 7కి ఉంటాను, నువ్వు రెడీగా ఉండు. ఓకే బాయ్. ఆద్య హాయ్ ధ్రువ, నేను మీ ఆఫీస్ కింద వెయిట్ చేస్తున్నాను. ఆర్ యూ సీరియస్ ఆద్య? హాయ్, పార్టీకి టైం అవుతుంది, కమ్ ఫాస్ట్. సరే వస్తున్నా, ఆగు. చిన్న పిల్లలా చేస్తుంది. వెరీ ఫనీ. జగవే మాయ బ్రతు నువ్వు ఇక్కడ కూర్చో, ఏమైనా ఆర్డర్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. అలనాడు ప్రేమే వద్దనుకున్నాడు, ఈరోజు రాధను పట్టుకుని పబ్బుకొచ్చాడు. చెప్పేదేం బే? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగిందిరా? అది జరిగింది. హే బ్యూటిఫుల్, లోన్లీగా ఉన్నట్టున్నావు. డూ యూ వాంట్ సమ్ కంపెనీ? నో థ్యాంక్స్. ఒక్కదానే ఉంటే బోర్ కొడుతుంది కదా, కమ్ డాన్స్ విత్ మీ. సారీ, నేను నా ఫ్రెండ్తో వచ్చాను. నేను నిన్ను చాలాసేపటి నుంచి చూస్తున్నా, ఒక్కదానివే ఉండవు. లెట్ మీ గివ్ యూ సమ్ కంపెనీ. నో రేయ్, ఏం కావాలరా మీకు? హే హూ ద హెల్ ఆర్ యు మ్యాన్? ఒక అమ్మాయి ఈ టైంలో ఒకటి నమ్ముకొని పబ్బుకొచ్చింది అని అంటే వాడు బాగా కావాల్సినోడు అయి ఉండాలి కదా. ఈ టైంలో వాడికి హెల్లు గిల్లు అంటే పెళ్ళు పగిలిపోయేలా కొడతాడు. ఒంటరిగా ఉంటే సింగిల్ అనుకున్నా బ్రో, ఎవరైనా అలానే అనుకుంటారు. సారీ. సారీ బ్రో. వెళ్ళండి వెళ్ళండి, పద వెళ్దాం. ధ్రువ, ఎంత బాగుంది కదా ఇలా వెళ్తుంటే. బొచ్చులే. అవునవును. ధ్రువ, కారాపు కారాపు. ఎందుకు? పానీపూరి తిందాం పదా. పానీపూరియా? ఇట్స్ వెరీ అన్హైజీనిక్. ఎప్పుడో ఒకసారి తింటాం ధ్రువ, పద. నా వల్ల కాదు, కావాలంటే నువ్వు తిను. ఎప్పుడు పబ్స్ ఇవేనా? ఇలా చిన్న చిన్నవి కూడా ఎంజాయ్ చేయాలి, పద వెళ్దాం. ఒక్క నిమిషం ఆగు. పద. ధ్రువ, ఈవెంట్ చాలా బాగా జరిగింది కదా. అయినా ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ధ్రువ, ఐస్ క్రీమ్. వద్దు, నాకు సైనసైటిస్ ఉంది, నాకు ఈజీగా జలుబు అవుతుంది. కావాలంటే నువ్వు తిను. ఏం ధ్రువ, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తావు, ఇంత ఆలోచిస్తావు ఎందుకు? ఒక్కసారి తిను పద, ఏం కాదు. నాకొద్దు, కావాలని నువ్వు తిను.
ఐస్ క్రీమ్ అంటింది. ఏమైంది? ఇక్కడ ఏంటి? ఇదిగో నాన్న, ఈ సూప్ తాగు, తొందరగా రిలీఫ్ ఇస్తుంది. మెల్లగా తాగు, వేడిగా ఉంది కదా. ఏంటమ్మా ఇంత వేడిగా ఉంది? అంత వేడిగా తాగితేనే తొందర సెట్ అవుతుంది. 2-3 టైమ్స్ తాగామనుకో మొత్తం సెట్ అవుతుంది. సరే అమ్మా, నేను వెళ్తున్నాను. లంచ్ లో కూడా సూప్ పెట్టేవనా? వద్దమ్మా, నేను ఆఫీస్లో చేస్తాను. సూపు వచ్చినాక తాగుతానులే. నువ్వెప్పుడు నా మాట విన్నావని. యా ప్రకాష్, నేను లంచ్కి పైకి వచ్చాను. ఢిల్లీ క్లయింట్స్కి అర్జెంటుగా ప్రాజెక్ట్ డీటెయిల్స్ పంపించాలి. సో కొంచెం ఆ పని పైన ఉండవా? ప్రకాష్, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఒక్క నిమిషం ఆగు. ఆద్య ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? చెప్పా ఆద్య. నేను ఆఫీస్ కింద ఉన్నాను, త్వరగా రా. వాట్? నువ్వేంటి ఇక్కడ? నువ్వే కదా నీకు థ్రోట్ పెయిన్ ఉందని చెప్పావు. అవును, అందుకే నీకోసం సూప్ తీసుకొచ్చాను, ఇది తాగు, తగ్గిపోతుంది. ఇదిగో నాన్న, ఈ సూప్ తాగు, తొందరగా రిలీఫ్ ఇస్తుంది. ఏంటి? వేడిగుంది, మెల్లిగా తాగు. సాంగ్ చాలా బాగుంది కదా. ఆద్య, నాకు నీ కంపెనీ చాలా నచ్చింది. మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా మనం ఇలాగే కలుద్దాం, వన్స్ ఇన్ అ వైల్. కలవడం అదంతా వరకు చాలా బాగుంది, కానీ ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవన్నీ ఇప్పుడెందుకు? అదేంటి అది అలా అంటావు? మన అగ్రిమెంట్ ప్రకారంగా మనం ఇలా ఫ్రీక్వెంట్గా కలుద్దామని అనుకున్నాం కదా. అది కూడా నిజమే, కానీ వెయిట్, 1 more whiskey ప్లీజ్. ఓ చాలమ్మా, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది, పద పోదాం. ఇంకొకటి ప్లీజ్, లాస్ట్. అమ్మా తల్లి, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది, పద పోదాం. నో, ఇంకొకటి లాస్ట్ ప్లీజ్ పద. ఓకే. ఎహే, పద పోదాం. ఏమండి, రాఘవ్ గారి పేరు రాశారా? రాశాను. నీలిమా. నీలిమా. తర్వాత వాళ్ళ పేరేంటో గుర్తు రావట్లేదండి. ఏంటన్నా ఏదో రాస్తున్నావు? అదేరా, నీ ఎంగేజ్మెంట్ కోసం మన బంధువుల లిస్ట్ రాస్తున్నాం. నీ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా చెప్పరా? చెప్పరా, రాసేద్దాం. ఇక నేను రాస్తాలేండి. సరే.
హాయ్ ఆద్య. హాయ్ ధ్రువ, ఏంటి అప్పుడే మిస్ అవుతున్నావా నన్ను? ఆద్య, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. జోక్స్ చేసే టైం కాదు. ఏమైంది ధ్రువ? ఆల్ గుడ్? ఆద్య, నువ్వు చెప్పినట్టు అన్నీ చేశాను. ఇక నువ్వు చేసిన ప్రామిస్ నిలబెట్టుకునే టైం వచ్చేసింది. అసలు ఏమైంది ధ్రువ? ఆద్య, ఇప్పటికే చాలా లేట్ చేశా. ఇక మన ఎంగేజ్మెంట్ పనులన్నీ ఆపించేసాయి. ఈ ఒక్క ఫేవర్ చేసి పెట్ట ఆద్య. ఐ కాంట్ బేర్ దిస్ డ్రామా ఎనీమోర్. నా వల్ల కాదు. ఓకే ధ్రువ, నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేపిస్తాను, నువ్వేం వరీ అవ్వకు. యా, త్వరగా చేయి. ఐల్ కాల్ యూ లేటర్. ఓకే, బాయ్. మన తరపు వాళ్ళందరూ వచ్చేసారు కదా. వచ్చారు అల్లుడు, నాన్న. మీ తరపు వాళ్ళు ఎవరైనా? విభాగ్ తెలుసులేండి. తీసుకోండి. మా తమ్ముడిని పిలిచారా? వాణి పిలవడం ఎందుకే, విరాజ్? పిలవకపోయినా వచ్చేస్తారుగా. అయినా రాసానులే నాన్న. సర్లే, రాసిందంట. ఈసారి ఎంగేజ్మెంట్ కళ్యాణ మండపంలో చేద్దాం గ్రాండ్గా. ఎందుకంటే ఇంట్లో కొంచెం క్లమ్జీగా ఉంటుంది, సెట్ అవ్వదు. అందుకే కళ్యాణ మండపం బెటర్ అనిపిస్తుంది. అవును అల్లుడు. ఏంట్రా అలా ఉన్నావు? నాన్న, అది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేయండి నాన్న. ఏం మాట్లాడుతున్నావా ఆద్య? మొత్తంనే మాట్లాడుతున్నావా? అమ్మా, నాకు అన్నీ తెలిసే మాట్లాడుతున్నా. ఏం తెలుసు నీకు? ఎరా, నువ్వు తీసుకున్న డెసిషన్ నీకు కరెక్ట్ అనిపిస్తుందా? అవును నాన్న. దానికేం తెలుసు నాన్న, చిన్నపిల్ల. అవును, తను చిన్నపిల్లే, మనకు మాత్రమే. తను ఒక ఇండిపెండెంట్ ఉమెన్. తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది. తను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా తీసుకునే రైట్స్ తనకున్నాయి. నువ్వేం కంగారు పడకురా, మహేంద్ర గారితో నేను మాట్లాడతాను, సరేనా? ప్రకాష్ గారు. హలో మహేంద్ర గారు, కాలు మాట్లాడడానికి ఇది రైట్ టైమేనా అండి? నువ్వే కదా ఇదంతా చేసింది? ఏంటి మా? ప్రకాష్ గారు ఇప్పుడే నాన్నకు కాల్ చేసి అంతా చెప్పారు. అందులో నేను చేసిందేముంది? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయటం ఏంట్రా సడన్గా? ఏమో, నాకేం తెలుసు. ఆద్యకే ఇష్టం లేదేమో. ఆద్యాన్ని చేసుండొచ్చు, కానీ నువ్వు ఏదో చేసావని నా డౌటు. ఊరుకో అమ్మా, ఎప్పుడు నీకు నాపైన డౌట్ ఉంటుంది. సర్లే, తినేళ్ళు. నాకు టైం లేదు, నేను వెళ్తున్నాను. ఏంటండి వీడు అసలేం వినడు. హే ఆద్య, ఇక్కడ. కూల్ డ్రింక్? యా, ఓకే. వెయిటా, 2 కూల్ డ్రింక్స్. జస్ట్ యా.
కాల్ చేయనా? యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఫైనలీ యూ డిడ్ ఇట్ ఆద్య. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఐఎమ్ ఫైన్. ఇక నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదా ఆల్ బై యువర్ సెల్ఫ్. యా, యూ కెన్ ఆల్సో జాయిన్ మీ ఆద్య. చెప్పాను కదా నీ కంపెనీ నాకు బాగా నచ్చింది. లేదు ధ్రువ, నేను 2 డేస్లో బెంగళూరుకి వెళ్తున్నాను ఆఫీస్ వర్క్ మీద. అదేంటి సడన్గా? సడన్గా ఏం లేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నేను వాళ్ళకు ఓపే చెప్పలేదు, ఇప్పుడు కన్ఫర్మ్ చేశాను. అదే ఎందుకు? నాకు ప్లేస్ చేంజ్ అవుతే స్పేస్ ఉంటుంది కదా, ఐ నీడ్ మై స్పేస్. మరి మీ ఇంట్లో తెలుసా నువ్వు వెళ్తున్నావు అని? ఇంకా లేదు, కానీ వాళ్ళు ఒప్పుకుంటారు. విభా వాళ్ళు ఎలాగో అక్కడే కదా ఉండేది, సో వాళ్ళతోనే ఉంటాను. సో ముందే అన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నావు అనమాట. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యూచర్. నువ్వు నన్ను మిస్ అవ్వవా? ఆబ్వియస్లీ, బట్ నీ ఫ్యూచర్ కోసం నువ్వు వెళ్తున్నావు కదా, ఐ నీడ్ టు బీ హ్యాపీ, రైట్? దట్స్ ట్రూ దో. ధ్రువ, నేను నిన్నొకటి అడగొచ్చా? యా, అడుగు. నువ్వు లాస్ట్ టైం అన్నావు కదా ఈ జనరేషన్ వాళ్ళకి లవ్ మ్యారేజెస్ సెట్ అవ్వవని. విభా అండ్ విరాజ్ హ్యాపీగానే ఉన్నారు కదా? మీ అన్నయ్య వదిన కూడా హ్యాపీగానే ఉన్నారు. విభా విరాజ్ గురించి నాకు తెలియదు, కానీ బట్ మా అన్నయ్య వదిన అయితే ప్రతిసారి గొడవ పడుతూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. అంత ప్రేమ ఉన్నప్పుడు తిట్టుకోవడం ఎందుకు? గొడవ పడితే తప్పేముంది ధ్రువ? ఇప్పుడు మీ అమ్మతో నువ్వు గొడవ పడతావు, అలా నీ ప్రేమ లేనట్టా? కానీ ఆద్య, యు నో వాట్ ధ్రువ, ఐ రియలీ వాంట్ యూ టు అండర్స్టాండ్ వాట్ లవ్ ఇస్. లవ్ ఏమంత కాంప్లికేటెడ్ కాదు నువ్వు అనుకుంటున్నట్టు. ఇట్స్ లైక్ చెస్. చెస్ ఇస్ హార్డ్ టు ప్లే, బట్ యూ కెన్ విన్ ద గేమ్. నువ్వు ప్రతి స్టెప్ ఆలోచించి వేస్తే యూ కెన్ చేంజ్ ద హోల్ గేమ్ ధ్రువ. లైఫ్ కూడా అంతే. నువ్వు పాస్ట్లో తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఇప్పుడు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్కి కంప్లీట్గా రీప్లేస్ చేయొచ్చు. అయినా ఎప్పుడో ఏదో జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని కూడా కాదు. నీలాగే అందరూ ఆలోచిస్తే అసలు ఈ ప్రపంచంలో లవ్ అనే వర్డ్కి వాల్యూ ఉండదు. ఆలోచించుకో. నేను చెప్పాలనుకున్నది నేను చెప్పేశాను, ఇక నీ ఇష్టం. ఐ హ్యావ్ టు గో. బాయ్. విభా, నేను మీతో బెంగళూరు వచ్చేస్తా. ఏంటాద్య ఇంత సడన్గా? ఇంత జరిగాక ఐ నీడ్ సమ్ స్పేస్ విభా. అయినా ప్లేస్ మారితే బెటర్ అని నా ఫీలింగ్. సరే, కానీ అమ్మ నాన్నకు చెప్పావా? లేదు, బట్ వాళ్ళకి ఇంకా చెప్పలేదు. అయినా నేను వచ్చేది 1-2 monthsకే కదా. ఆఫీస్ ప్రాజెక్ట్ టైఅప్ కోసం వస్తున్నాను. 1-2 months అయ్యాక రిటర్న్ వచ్చేస్తా. ఓకే. ఆలోపు నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి త్వరగా ఫినిష్ చేయాలి. సరే అయితే. ఏంటండి అరుస్తున్నారు? నా టీ షర్ట్ కనబట్టలేదు, ఎక్కడ పెట్టావో? టీ షర్ట్ విషయం పక్కన పెట్టండి, కానీ మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఆద్య మనతో కలిసి బెంగళూరు వస్తా ఉంటుంది. ఎందుకు? ప్లేస్ మారితే గాని మనసు మారదని ఏదో మాట్లాడుతుంది. ఇదంతా కాదు, నాకు ఒకసారి ధ్రువాన్ని కలిసి క్లారిటీగా మాట్లాడాలని ఉంది. సరే అయితే కాల్ చేసి కలవమను. ఇదంతా విన్నాక నాకు కాల్ చేయాలని లేదు, మీరే కాల్ చేసి మాట్లాడి కలుద్దామని చెప్పండి. సరే. హలో ధ్రువ. హాయ్ ధ్రువ. హాయ్. హాయ్ విభా. హాయ్. మొన్న కలిసినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. మా మర్దలు అసలు మాట్లాడినిస్తే కదా. చెప్పు విభా, కలవాలన్నావు? ఎందుకు అసలు ఇంత బాధ పెడుతున్నావు ఆద్యని?
ఒకసారైనా దాన్ని అర్థం చేసుకున్నావా? ఎప్పుడైనా పూర్తిగా విన్నావా అది చెప్పేది? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు వినలేదు. నేను చెప్పేది ఇప్పుడు గురించి కాదు, అందుకు ఫస్ట్ టైం కన్ఫెస్ చేసినప్పుడు గురించి. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. నేనేం వినలేదు. ధ్రువ, నిఖిల్ని కొడుతున్నారు. ఏంటి? నిఖిల్ని కొడుతున్నారా? యూఎస్లో జాబ్ వచ్చింది, త్వరలో సెటిల్ అయిపోతాను. మన ఇద్దరం కలుసున్నామంటే హ్యాపీగా ఉండొచ్చు. I don't want to get involved in all this, Dhruva. Love, marriage and all. I have to focus on my career. ధ్రువ, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దామనుకుంటున్నా. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ ధ్రువ, ఐ లవ్ యూ. ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోవా.
హాయ్ ఆద్య. హాయ్ ధ్రువ. నువ్వు బెంగళూరు ఎప్పుడు వెళ్తున్నావు? రేపే. రేపు వెళ్ళే ముందు ఒకసారి లంచ్కి కలుద్దామా? అంటే ప్యాకింగ్ ఉంది ఇంకా. హే, వన్ లాస్ట్ టైం ఒక్కసారి కలిసి వెళ్ళొచ్చు కదా. అంటే ఫ్లైట్కి లేట్ అవుతుందేమో. ప్లీజ్ ఆద్య, ప్లీజ్ ట్రై టు కమ్ నా. ఇంట్లో కూడా చాలా పనులున్నాయి ధ్రువ. సారీ. ప్లీజ్ ఆద్య, రేపు ఒక్కరోజు ప్లీజ్. అయినా రేపు నైట్ కదా నీ ఫ్లైట్. అయినా రేపు నేను ఎయిర్పోర్ట్ రావడానికి కుదరదు, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ప్లీజ్ ఆద్య, ట్రై టు అండర్స్టాండ్. సరే ఓకే ధ్రువ. థ్యాంక్ యూ సో మచ్ ఆద్య, ఎలా అయినా ఒప్పుకున్నావు. నీ ఆఫీస్ దగ్గర ఉన్న కేఫ్లో కలుద్దాం. ఓకే ధ్రువ, కలుద్దాం. ఓకే బాయ్. ఓకే ఆద్య, బాయ్. మే ఐ కమిన్ సార్? యా, గెట్ ఇన్. 3:30కి ముంబై క్లయింట్తో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది సార్. Do we have any chance to postpone? సారీ సార్, 1 month వరకు మళ్ళీ అపాయింట్మెంట్ దొరకదు. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. సారీ, లేట్ అయింది. పర్లేదులే, ఫుడ్ ఆర్డర్ పెట్టేశాను మన ఇద్దరికి. ఓ నైస్. ప్యాకింగ్ అంతా అయిపోయింది కదా? ఇంకొంచెం ఉంది. నీకు లేట్ అవుతుంది కదా, తింటూ మాట్లాడదామా? యా షూర్. అంతా సెట్ కదా? ఏముంది, ఈరోజు నైట్ బెంగళూరుకి వెళ్తున్నాను. కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. మెల్లగా ధ్రువ. అయ్యో ఓకే. యా ఐమ్ ఫైన్. సో ఆల్ సెట్ కదా? యా. 1 second. ఎనీథింగ్ ఇంపార్టెంట్? యాక్చువల్లీ క్లయింట్తో మీటింగ్. యా పర్లేదులే, నీకు లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. సరే బాయ్. లిజన్, ఐ లైక్ గైస్ విత్ పాస్ట్. నువ్వు పాస్ట్లో తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఇప్పుడు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్కి కంప్లీట్గా రీప్లేస్ చేయొచ్చు. ఎందుకు అసలు ఇంత బాధ పెడుతున్నావు ఆద్యని? ఒకసారైనా దాన్ని అర్థం చేసుకున్నావా? ఎప్పుడైనా పూర్తిగా విన్నావా అది చెప్పేది?
ఈ మూవీ చూసి చాలా రోజులైంది కదా, చాలా బాగుంటుంది. అవును. ఏమైంది ఆద్య అంత డల్గా ఉన్నావు? నేను తప్పు చేశాను కదా. ఏంటి అద్య ఏం మాట్లాడుతున్నావు? ఏం తప్పు చేసావు? ఆ రోజు ధ్రువ నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను అసలు పట్టించుకున్నట్టున్నా కదా. ఆ రోజు మేబీ ధ్రువ నాకేమన్నా చెప్పాలని కానీ లేకపోతే నేనేమన్నా చెప్తా అని కానీ ఎక్స్పెక్ట్ చేశాడేమో. అదంతా ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది. బెంగళూరు వచ్చే ముందు నువ్వు ధ్రువాన్ని కలిసావా? ఆ ముందు రోజు కాల్ చేశాడు ధ్రువ కలుద్దామని, సో కలిశాను. ఓహో, ధ్రువ నువ్వు కలిసి వచ్చిన తర్వాత నేను విభయ్ వెళ్ళి కలిసాం. ఆ తర్వాత నీకు కాల్ చేసినట్టున్నాడు. అవునా, మీరు ధ్రువాన్ని కలిసారా? మీరేం మాట్లాడారు? ధ్రువాని నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో ధ్రువకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్పాం. ఏంటి ఆద్య ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? నేను ధ్రువాన్ని కలవడానికి వెళ్తున్నాను. నేను తనతో మాట్లాడాలి. ఇప్పటికే చాలా లేట్ చేశాను. ఇక నా వల్ల కాదు. నేను వెళ్తున్నాను. ఆద్య ఇక్కడే ఉందా? వాట్? ధ్రువా! ఆగమని చెప్పాను కదా, వెహికల్ చూడు ఎలా వస్తున్నాయో. నీకేమైనా అయితే? ఇప్పటికే చాలా లేట్ అయింది ధ్రువ. ఇంకా ఐ కాంట్ వెయిట్. ఇప్పుడు చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు నాకు నీ ప్రేమ విలువ అర్థం కాలేదు. నువ్వు దూరం అయినాకే తెలిసింది నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ ఆద్య. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నేను ఇక్కడ ఉన్నా అన్న విషయం నీకు ఎలా తెలిసింది? నువ్వు బెంగళూరు నుంచి బయలుదేరాక నాకు విరాజ్ కాల్ చేశాడు, నువ్వు నా కోసం హైదరాబాద్ వస్తున్నావు.